జీవితానాది నూతన పరచును ఫలింపచేయును సమృద్ధినిచ్చును సంతోషపరచును అది నూతన పరచును ఫలింపచేయును సమృద్ధినిచ్చును సంతోషపరచును దీవెనలు కురిపించువాన సత్యస్వరూపి శుద్ధాత్మ నీలో వసించును పాప బ్రతుకు తొలగించి నూతన జీవితమిచ్చును సత్యస్వరూపి శుద్ధాత్మ నీలో వసించును పాప బ్రతుకు తొలగించి నూతన జీవితమిచ్చును యేసు కొరకు నిజ సైనికునిగా సజీవ సాక్షిగా నిలుపును యేసు కొరకు నిజ సైనికునిగా సజీవ సాక్షిగా నిలుపును అది నూతన పరచును ఫలింపచేయును సమృద్ధినిచ్చును సంతోషపరచును అది నూతన పరచును ఫలింపచేయును సమృద్ధినిచ్చును సంతోషపరచును తొలకరివాన దీవెనలు కురిపించువాన పరిశుద్ధాత్మవాన ప్రభు వర్షించు నీ జీవితాన తొలకరివాన దీవెనలు కురిపించువాన పరిశుద్ధాత్మవాన ప్రభు వర్షించు నీ జీవితాన 16వ వచనం చూడండి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. దేవునికి స్తోత్రం. చూసారా, దేవుడు చేసిన గొప్ప కార్యమేండి. ఆ దేవుని పనికి, దేవుని సేవకు ఉపయోగపడితే దేవుడు వాళ్ళకి ఎలాంటి సమృద్ధి ఇచ్చాడు. యోహన్న, సూసన్న, అలాగనే మగ్దలేని మరియ సేవకు ఉపయోగపడ్డారు వాళ్ళకున్న ఆస్తితోటి. ఆ మలాకీ గ్రంథంలో దేవుడు చెప్పినట్లుగా మనకు ఆశీర్వాదం కలగాలనంటే అలాగున ఉపయోగపడాలి అన్నాడు. అట్లాగనే ఎక్కడ చూచాము, గనురాలైన షూనేమీరాలు సేవకునికి సేవా పరిచర్య నిమిత్తం తనకున్న ఆస్తిలో ఒక ఇల్లు కట్టించి ఏర్పాటు చేసింది. గొడ్రాలను నిందను తొలగించాడు. తర్వాత రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో చూస్తే సారేపతులో ఉన్న విధవరాలు తనకున్న ఆస్తిలో, తనకున్న కొద్దిపాటి ఆ పిండిలోనే దైవజనును పోషించడం మొదలుపెట్టింది. పిండి అయిపోలేదు, నూనె అయిపోలేదు. దీని ద్వారా తల్లికి కలిగిన మేలేంటనంటే, ఓసారి రోగి అయ్యి తనకున్న ఒక్కగానొక్క కుమారుడు చనిపోయిన పరిస్థితి. ఆమె కుమారుడు చనిపోయేసరికే ఆ బిడ్డను గదిలో పెట్టి సేవకునికి చెప్పింది. ఆ బిడ్డ మీదకి వచ్చాడు, ఈయన ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత చనిపోయిన ఆ బిడ్డ తిరిగి బ్రతకటం జరిగింది. అన్నట్టు సేవకు ఉపయోగపడితే మనకున్న ఆస్తితో దేవుని మాట ప్రకారం దేవుని పరిచర్యకి ఇవ్వటం మొదలు పెడితే దేవుడు అన్యాయం చేసేవాడు కాదు. ఇక మీదట మనం కూడా దీవించబడాలనంటే, మనకున్న కొరతలు తీరిపోవాలనంటే, మనకున్న కీడులు మేలులు కావాలనంటే, నిర్జీవమైన అనుభవాలు సజీవంగా మార్చబడాలి అనంటే, మాసిదోనియా సంఘస్థుల వలె మనం నిరుపేదలమైనా సరే దేవునికి ఇచ్చే విషయంలో ఎట్లాగా ఉండాలట, బహుగా విస్తరించిన వారిగా మనం ముందుముగాక. దేవునికి స్తోత్రం చూద్దామా.
కాబట్టి ఈ మాటలు అర్థం చేసుకొని మనకు ఆశీర్వాదం రావట్లేదు అన్నట్టు, ప్రభువా నాకెందుకు దీవెన రావట్లా, నాకెందుకు ఆశీర్వాదం రావట్లా, ఎంతకాలం నుంచో వస్తున్నా, ఎంతకాలం నుంచి అడుగుతున్నా, అయినా నాకేంటో నాయనా అన్నీ కష్టాలే, అన్నీ ఇబ్బందులే, అన్నీ బాధలే, ఏదీ ఉండట్లేదయ్యా అన్నానంటే ఒకే ఒకటి, యోవేలు దినాలలో జ్ఞాపకం చేసుకుంటే, హగ్గయి దినాలలో జ్ఞాపకం చేసుకుంటే మందిరం పాడైపోయి ఉండగా వారు మందిర పనిని చేయలేకపోయారు. అందుకే వాళ్ళు ఎంత తిన్న ఆకలి తీరట్లా, బట్టలు కప్పుకున్న చలి తీరట్లా, వాళ్ళు కూడబెడదామని డబ్బులు సంచిలో వేస్తే తీర వాళ్ళ సంపాదన ఎట్లాగుంటుందనంటే చినిగిపోయిన రంధ్రం పడిన సంచిలో వేసినట్లుగా వాళ్ళ సంపాదన మిగిలిపోయింది. మన జీవితంలో, మన బ్రతుకులో, మన స్థితిగతులు కూడా ఇట్లాగనే ఉన్నాయేమో. ఒకవేళ ఆ పరిస్థితుల్లో నుంచి మనం మేలు పొందుకోవాలనంటే మనం చేయాల్సిన పని ఏంటనంటే దేవునివి దేవునికి ఇచ్చేవారిగా మనము ఉండాలి, దేవుని పనికి ఉపయోగపడేవారిగా ఉండాలి, సేవకుని యొక్క శ్రమలలో విడిచిపెట్టకుండా తోడై ఉండేవారిగా మనము ఉండాలి. ఇదే నన్ను విన్న వాక్యమును బట్టి ప్రభు సన్నిధిలో చిన్న ప్రార్థన చేసుకుందాం. నాకు కాదులే, పౌలుకి అక్కడున్న ఫిలిప్పీ సంఘస్థులు చేశారు, అందుకని నేను వాళ్ళ గురించి చెబుతున్నా. దేవునికి స్తోత్రం. ఫిలిప్పీ సంఘంలో పౌలు భక్తుడు ఇంత మంచి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఎన్నో స్థలాలలో సంఘాలు ఉన్నాయి కదా నీకు, అనేక ప్రాంతాలలో సంఘాలు కట్టావు, పైగా నిరుపేదలైన ఆ సంఘం, ఆ ఫిలిప్పు పట్టణంలో ఉన్న సంఘం గురించి ఎందుకు అంత గట్టిగా చెప్తున్నామనంటే ఆ సంఘంలో ఉన్న సుగుణాలు, నేను శ్రమలలో ఉన్నప్పుడు నాతో పాటు ఆ సంఘంలో వాళ్ళు పాలు పొందారు. అంతేకాదు వాళ్ళు పేదవారైనా నిరుపేదలైనా సరే దాతృత్వం విషయంలో బహుగా విస్తరించారు. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలంట, ఇచ్చే విషయంలో విస్తారమైన దీవెనలు పొందుకోవటానికి మనం కూడా విస్తరించిన వారిగా ఉండాలి. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తారు, బైబిల్ గ్రంథంలో ఈ ఫిలిప్పీ సంఘంలో ఉన్న ఇంకొక సుగుణం ఏంటనంటే 4వ అధ్యాయం ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుంటే ఫిలిప్పీ సంఘంలో స్త్రీల పాత్ర ఎక్కువగా ఉంటుంది. ఏ స్త్రీలు? రక్షింపబడిన వాళ్ళు, మారు మనసు పొందిన వాళ్ళు, ప్రభువుని అంగీకరించిన వాళ్ళు. స్త్రీల పాత్ర ఎక్కువ ఉంది కదని చెప్పి ఇక మగవాళ్ళు మీరు దేనికి పనికిరారు, మొత్తం మేమేం చేస్తామని అనకూడదు. ఆ మధ్య ఒక ఆయన అన్నాడంటే వాక్యం చెబుతా, ప్రియులారా సంఘమునకు శిరస్సు యేసుక్రీస్తు, స్త్రీకి శిరస్సు ఎవరు అని అంటే వాళ్ళ భర్త, పురుషుడు అన్నారంట. అనగానే ఒక ఆమె లేచి అన్నదంట చాలా తెలివిగా, ఏమండి సంఘానికి శిరస్సు క్రీస్తే నాకు శిరస్సు మా ఆయనే కానీ నేను మాత్రం మెడకాయనండి అన్నదంట. వాటిల్లో ఉన్న తలకాయ అయినా దేని మీద తిరిగిద్ది? దేని మీద ఉంటుంది? స్టీరింగ్ పవర్ అంతా ఎక్కడ ఉంటుంది? మెడకాయ మీదనే ఉంటుంది. మా ఆయన నాకు తలకాయనండి కానీ నేనే మెడకాయనండి. నేను ఎటు తిప్పితే అటు తిరుగుతాడు, వద్దనంటే వద్దంటాడు, కావాలంటే కావాలంటాడు, వెళదామంటే వెళదామంటాడు, అన్నట్టు ఆహా అని అంటాడండి. అసలు ఎంత మంచోడో, గుణవతి అయిన భార్య కన్నా గుణం కలిగిన భర్త దొరికాడండి నాకు అన్నట్టు చెప్పిందంట. మళ్ళీ అట్లాగును కూడా చేయకూడదు. వాక్యం అంటుంది సంఘానికి శిరస్సు యేసుక్రీస్తు వారు, అలాగనే స్త్రీకి శిరస్సు ఎవరు అని అంటే తనకిచ్చిన భర్త, పెనిమిటి. మన జీవితాలలో, మన బ్రతుకులలో, దేవుని సన్నిధిలోనండి స్త్రీగా మనకి చాలా ఆశీర్వాదకరమైన పరిస్థితులు చాలా జీవితాలలో చాలా మందికి అనుగ్రహించాడు దేవుడు. ఇక్కడ ఈ 4వ అధ్యాయంలో కూడా అండి 2వ వచనం చదువుకుంటే అంటాడు చూడండి, ఫిలిప్పీ పత్రికలో, ప్రభువునందు ఏక మనస్సు గలవారయ్యుండుడని యువతియను సుంటికేను బతిమాలు కొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతరుల సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయుమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడినాయి. ఎవరంట సహకరించింది? దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఈ సంఘంలో స్త్రీల యొక్క పాత్ర ఎంత బాగున్నదనంటే దేవుని యొక్క సువార్త పనిలో వీరితో కూడా వాళ్ళు ఏం చేశారటండి, ప్రయాసపడ్డారు. దేవుని పనికి మనం ఉపయోగపడే వాళ్ళగా ఉండాలి. ఇక్కడ అన్నాడు ఆయన, ఆ స్త్రీలు ఎలాంటి వాళ్ళు అనంటే దేవుని యొక్క పనికి, సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వాళ్ళు. ఎంత బాగుంది ఆ మాట, సువార్త పనిలో ప్రయాసపడ్డామా? కానీ వాక్యం అంటుంది ఈ ఫిలిప్పీ పట్టణంలో ఉన్న సంఘంలో ఉన్న స్త్రీలకు ఉన్న సుగుణాలు ఏంటనంటే సువార్త పని చేస్తున్న పౌలుతో పాటుగా, ఎఫ్రొదితుతో పాటుగా, ఇంకొంతమంది సేవకులతో పాటుగా వీరు కూడా సువార్త పనిలో ఉన్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు మనం కూడా ఎట్లాగా ఉండాలి? సువార్త పనికి ఉపయోగపడే వారిగా ఉండాలి. నేను చెబుతున్నా, కాస్త దేవుని సన్నిధికి వచ్చినాక దేవుని సన్నిధిలో మనసు ఎక్కడ పెట్టాలి? దేవుని మీద, దేవుని మాటల మీద మనము ఉంచాలి. వాక్యంలో అన్నాడు, స్త్రీలు సువార్త పనిలో నాతో కూడా సహకారులుగా
ఉన్నారు. వాక్యం అదే అంటుంది. ఈ సంఘంలో స్త్రీల పాత్ర అంత ఘనంగా ఉన్నది. ఉదాహరణకి ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటేనండి, అపోస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయము 13వ వచనం నుండి చదివితే ఇక్కడ ఇంకొక స్త్రీ ఉంటుంది. ఈమె కూడా మాసిదోనియా ప్రాంతానికి చెందిన ఫిలిప్పు పట్టణానికి చెందిన ఆమె. ఏమో కూడా చూడండి ఒకసారి 11 నుండి చదివితే మీకు అర్థమైంది. కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా ఆ ప్రాంతానికి మరునాడు ఇంకొక ప్రాంతానికి, అక్కడి నుండి ఫిలిప్పీకి వచ్చితిమి. మాసిదోనియా దేశములో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణము. అంటే ఇప్పుడు మాసిదోనియాకు ముఖ్య పట్టణం ఏంటి? ఆంధ్రప్రదేశ్కు ముఖ్య పట్టణం ఏంటి? అమరావతి అని చెబుతున్నాడు. అంతకుముందు ఏంటి? హైదరాబాదు, భాగ్యనగరం కదండి. అట్లాగనే ఇప్పుడు ఈ మాసిదోనియాకు ముఖ్య పట్టణం ఏది అని అంటే ఫిలిప్పు. ఈ ఫిలిప్పు పట్టణానికి మేము వచ్చితిమి. మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణమును, రోమాలో ప్రవాస స్థానమునై ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణములో ఉంటిమి. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియాయను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిన అమ్ము తుయితైరా పట్టణస్థురాలు. ఎవరామె? ఆ మాసిదోనియా ప్రాంతానికి, ఫిలిప్పు ప్రాంతానికి చెందిన ఆమె లూదియా. ఆమె ఎట్లాగున్నదని అంటే అండి, ఆ వ్యాపారం చేసుకుంటా విశ్రాంతి దినమున ప్రార్థన జరుగును, ప్రార్థనలో గడపాలని చెప్పి తన వ్యాపారం కాస్త కట్టిపెట్టి నదీ తీరానికి వచ్చేసరికి ప్రార్థన జరుగుతుంది. పౌలు భక్తుడు దేవుని వాక్యం చెప్తున్నాడు. ఈమె ఆ మాటలను శ్రద్ధగా ఆలకిస్తుంది. ప్రభువు ఆమె హృదయము తెరిచిన గనుక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యము ఉంచిన. ఆమె ఇంటి వారును బాప్తిస్మం పొందినప్పుడు, నేను ప్రభువునందు విశ్వాసము కలిగిన దాని నన్ను మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతం చేశాను. చూసారా? అంటే ఇప్పుడు ఆ స్త్రీకి ఉన్న సుగుణం ఏంటి? ఫిలిప్పు ప్రాంతంలో ఆ సంఘంలో ఉన్న స్త్రీలకున్న సుగుణాలు ఏంటి? దేవుని పనికి ఉపయోగపడ్డారు సొమ్ముతో. తర్వాత దేవుని సువార్త వ్యాపకానికి వారితో కూడా సొమ్ము ఇవ్వటమే కాకుండా వీళ్ళు కూడా పనికి వచ్చారు. ఆ తర్వాత చూస్తే వీళ్ళు ఎలాంటి వాళ్ళు అనంటే, లూదియాను గురించి జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈమె హృదయాన్ని తెరిచాడు దేవుడు. ఇంటి వాళ్ళందరూ రక్షణ కోసం ప్రార్థన చేయించడానికి, వాక్యం చెప్పించడానికి ఇంటికి తీసుకెళ్ళి ఇంటి వాళ్ళందరిని ఎక్కడి దాకా నడిపించింది? బాప్తిస్మం దాకా నడిపించింది. తర్వాత నేను దేవుని యందు విశ్వాసం కలిగిన దానిని మీరు నమ్మితే నా ఇంటికి వచ్చి ఉండుడని వాళ్ళని ఏం చేసిందట? బలవంతము చేసిన. ప్రియులారా, మన జీవితాలు ఆశీర్వదించబడాలి అని అంటే ఎలాంటి గుణం కలిగిన వారిగా మనం కూడా ఉండాలి. మనం ఒక్కళ్ళమే రక్షింపబడటం కాదు, మన ఇంటిలో 10 రక్షణ పట్ల ఒక శ్రద్ధ కలిగిన వారిగా ఉండాలి. మాసిదోనియా ప్రాంతంలో, ఫిలిప్పు ప్రాంతంలో అక్కడున్న స్త్రీలకున్న సుగుణాలలో ఓ శ్రేష్టమైన సుగుణం ఏంటనంటే ఆమె రక్షింపబడటమే కాకుండా ఇంటి వారి రక్షణ కోసం ఆశ కలిగి ఆతురతతో ప్రయాసపడిన వ్యక్తులను మనము చూస్తూ ఉన్నాం. ఇదే మన జీవితాలలో, మన బ్రతుకులలో మన ఒక్కలో రక్షింపబడటమే కాదు కానీ మన ఇంటిలో 10 రక్షింపబడాలని ఆయన సన్నిధిలో కోరుకునే వారిగా ఉండాలి. ఎంతమంది అలాగునున్నాం? మొత్తానికి నేను ఒక్కదాన్ని ఏదో పొందానులే, నేను ఒక్కదాన్ని ఏదో మారు మనసు పొందానులే, నేను ఒక్కదాన్ని ఏదో రక్షణ అనుభవంలోనికి వచ్చానులే, నేను ఒక్కదాన్ని ఉపదేశ క్రమంలో ఉంటే చాలు అనుకుంటే కాదు. కానీ మన ఇంటిలో 10 ఆయనలో ఉండటానికి ప్రయాసపడే వారిగా ఉండాలి. అందుకుగాను ప్రార్థన చేసేవారిగా ఉండాలి. అందుకుగాను దైవ సేవకులను బలవంతంగా ఇంటికి పిలిపించి వాళ్ళ చేత ప్రార్థన చేయించేవారిగా ఉండాలి. కాబట్టి దేవుని వాక్యం అంటుంది, ఫిలిప్పి పట్టణంలో ఉన్న దేవుని సంఘంలో పౌలు భక్తునికి నచ్చిన సుగుణాలు: సేవకుని శ్రమలలో పాలు పొందారు, మిక్కిలి ఔదార్యం కలిగి నిరుపేదలైన దాతృత్వం విషయంలో బహుగా విస్తరించారు. మూడవది, ఈ సంఘంలో స్త్రీల పాత్ర, సేవలో ఉపయోగపడ్డారు, వారి కొన్నదానిని ఇచ్చి ఉపయోగపడ్డారు, ఇంట్లో ఉన్న వాళ్ళను ఒప్పించి దేవుని పనికి ఇచ్చారు, విస్తారమైన దీవెనలను పొందుకున్నారు. బైబిల్ గ్రంథంలో మనందరికీ తెలిసిన మాట, మనందరికి సుపరిచయమైన మాట, ఫిలిప్పి పత్రికలోనే 3వ అధ్యాయంలో 20వ మాట ఒకసారి చదువుకుందాం. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నదని అక్కడ నుండి ప్రభు అయిన యేసు అను రక్షకుని నిమిత్తం కనిపెట్టుకొని ఉన్నాము. అంటే ఈ సంఘానికి ఉన్న ఇంకొక నిరీక్షణ ఏంటో తెలుసా? దేవుని రాకడ కోసమై కనిపెట్టుకున్నారు. ఇప్పుడు మనం కూడా ఈ సుగుణాలు కలిగి అంతటితో వదిలేస్తే కుదరదు. కానీ ఎవరి కోసం కనిపెట్టుకోవాలి? రాకడ కోసం కనిపెట్టేవారిగా ఉండాలి. క్రీస్తు 2వ రాకడ కొరకు కనిపెట్టేవారిగా ఉండాలి. ఫిలిప్పి పత్రికలోనే 2వ అధ్యాయంలో 16వ వచనం చదువుదాం.
అట్టి జనము మధ్యను జీవవాక్యమును చేతబట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరుగెత్తలేదనియు నేను పడిన కష్టం నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. ఎవరి దినం అంట? క్రీస్తు దినం, రాకడి దినం, యుగ సమాప్తి. ఆ రాకడి దినం కోసం వీళ్ళందరూ మనసు పెట్టుకొని ఎదురు చూస్తున్నారు. అట్లాగనే మొదటి అధ్యాయంలో ఆ 3 నుంచి 6 వచనాలు చదువుకుంటే చివరిలో అంటాడు, ఏమనంటాడో తెలుసా? మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు గనుక నేను మిమ్మును నా హృదయములో ఉంచుకొని ఉన్నాను అని చెప్పాను అంటాడు. క్రీస్తు రాకడి దినం గురించి ఆయన జ్ఞాపకం చేస్తా అంటాడు. ఆ దినం కోసం మనం ఎట్లాగున ఉండాలని అంటే నిష్కపటులను నిర్దోషులను కావాలనని ప్రార్థించుచున్నాను. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ రోజున దేవుని వాక్యం మనం జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, ఆ ఫిలిప్పి పట్టణంలో ఉన్న దేవుని పిల్లలు సంఘానికి ఉన్న సుగుణాలు సేవకుని శ్రమలలో తోడుగా ఉన్నారు. తర్వాత దేవునికి ఇచ్చే విషయంలో నిరుపేదలైన దాతృత్వం విషయంలో బహుగా విస్తరించారు. ఆ తర్వాత ఆ సంఘంలో స్త్రీల పాత్ర ఎంత ప్రముఖమైందనంటే తమకున్న సొమ్ములో నుంచి ఇచ్చారు, ఇంటి యజమానులను ఒప్పించి సేవకు ఉపయోగపడ్డారు. వీరు కూడా సువార్త పనిలో వారితో కూడా ఏకమై ప్రయాణము చేశారు. కడకు 4వది క్రీస్తు రెండవ రాకడ కోసమై కనిపెట్టే సంఘముగా వాళ్ళు ఉన్నారు. కొంతమంది 3 పనులు చేస్తారు కానీ రాకడ గురించి నమ్మరు. ఇంకొంతమంది రాకడ గురించి నానా విధాలుగా చెబుతారు. ఒకసారి వచ్చాడు ఇంకా రాడు అని అంటారు. ఇంకోసారి అంటారు ఆయన వస్తే మాత్రం 2 రకాలుగా వస్తాడు అని అంటారు. ఎట్లాగున వస్తారని అంటే రహస్య రాకడ, కనపడే రాకడ అని అంటారు. నేను అంటాను ఎప్పుడొత్తి ఎందుకు, రావటం అనేది ఖాయమే కదా. రాకడ అనేది ఉన్నది. 2 సార్లు వచ్చిన 3 సార్లు వచ్చిన తర్వాత సంగతి కానీ ఆయన తప్పకుండా రానయ్యి ఉన్నాడు. యేసు ప్రభు వారే చెప్పారు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో అంటాడు, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నామంటున్నారు, నా యందును విశ్వాసము ఉంచండి. ఇదిగో నేను తండ్రి యొద్దకు వెళుచున్నాను, నేను వెళ్ళి నేనుండే స్థలములో మీరును ఉండులాగును మీకోసం నివాసము ఏర్పాటు చేసి మరలా వచ్చి మిమ్మును నాతో కూడా ఉండటానికి కొనిపోతాను అని అంటాడు. ఆయన వస్తా అన్నాడు. రాకడ కోసం ఎదురు చూచేవారిగా మనము ఉండాలి. ఫిలిప్పి పట్టణంలో ఉన్న సంఘానికి ఆ సుగుణం ఉన్నది. ఈరోజు మనకు ఆ సుగుణం ఉన్నదా? రాకడ కోసం ఎదురు చూస్తున్నావా? కష్టాలు వస్తే అప్పుడప్పుడు అనుకుంటాం రాకడ ఎప్పుడు వచ్చింది, బాధలు పడలేకపోతున్నాం, కష్టాలు పడలేకపోతున్నాం, ఈ బాధలు తట్టుకోలేకపోతున్నాం, ఎప్పుడు వస్తావయ్యా యేసయ్యా అని అంటాం. వాక్యం అంటుంది రాకడ కోసం మనం ఎందుకు కనిపెట్టాలి అని అంటే ఆయనతో యుగయుగాలు ఉండే భాగ్యం ఉంటుంది. ఆయన ముఖ దర్శనం చేసుకునే భాగ్యం దక్కిద్ది. పరలోక రాజ్యం గురించి చదువుకుంటున్నాం, వింటున్నాం, ఊహించుకుంటున్నాం. రాకడ దినాన ఆ రాజ్యమును కన్నులారా చూస్తాం. శుద్ధ సువర్ణపు వీధులలో, మేలిమి బంగారంతో చేయబడిన ఆ వీధులలో మనం సంచరిస్తాం. ఈ రోజున కాళ్ళకు ప్యారగన్ స్లిప్పర్స్ ఒక 50 రూపాయలు పెట్టుకునే స్తోమత నీకు లేకపోవచ్చు, కానీ ప్రభువును సంపాదించుకుంటే, ప్రభువును కలిగి ఉంటే, ఫిలిప్పి సంఘంలో వాళ్ళలాగా సేవకుని శ్రమలలో తోడుగా ఉంటే, దేవునికి ఇచ్చే విషయంలో ఔదార్యంలో బహుగా విస్తరిస్తే, సంఘంలో పరిచర్య కోసం అక్కడున్న స్త్రీల వల్లే ఉపయోగపడే వారిగా ప్రయోజనకరులుగా ఉంటే ఆ రాజ్యంలో నడిచే భాగ్యాన్ని దేవుడు ఇస్తాడు. ఆయనను కన్నులారా చూసే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రియులారా, కాబట్టి రాకడ కోసం కనిపెట్టే వారిగా ఉండాలి. కనిపెట్టడానికి ఏముండాలి? మనకి సిద్ధపాటు అనేది ఒకటి ఉండాలి. ఎట్లాగ ఉండాలో చెప్పి నేను ముగిస్తా. మొన్న పోయిన వారంలో నవీన్ వాళ్ళ అబ్బాయికి అన్నప్రాస 14వ తారీఖు, 13వ తారీఖు వెళ్ళటానికి మేము కాకినాడ రాయచూరు ట్రైన్కి టికెట్ బుక్ చేయించాము 10 రోజుల ముందు. మొత్తానికి 7 గంటల 40 నిమిషాలకి గుడివాడ రైల్వే స్టేషన్కి రావాలి. 7 గంటల 45 నిమిషాలకు మూవ్ అయ్యి వెళ్ళిపోవాలి. మేము 7 గంటలకే వెళ్ళిపోయాం. స్టేషన్ దగ్గర రెడీ అయ్యి పడిగాపులు కాస్తా ఉన్నాం. రైల్వే అనౌన్స్మెంట్స్ చాలా నొప్పి తగలకుండా ఉంటాయిగా. సరిగ్గా ఆ సమయానికి ఏమని ప్రకటన చేసిందని అంటే ఒక అరగంట పావు గంట ముందు ఫలానా నంబర్ కలిగిన ట్రైను కాస్త ఆలస్యంగా నడుస్తుందని చెప్పడానికి చింతిస్తున్నాము అని అన్నారు. కాస్తే కదా 5 నిమిషాలు 10 నిమిషాలు అనుకున్నాం. ఆ తర్వాత చూస్తే 7:45 అయింది, 8 కూడా అయింది. కొంచెం ఆలస్యం అయినందుకు మరీ చింతిస్తున్నాము అన్నది. తీరా ఈ చింత ఎంతసేపు నడిపించింది అని అంటే 3:30 గంటలు ట్రైన్ లేట్ అయింది. 3:30 గంటలు ట్రైన్ లేట్ అయింది. ఆ టైంలో నేను 3:30 గంటలు కాదు, ఇంకొక 2:30 గంటలు అధికంగా ఆలస్యమైనా సరే నేను అక్కడే ఉండాలి. ఎందుకని? 400 రూపాయలు ఇచ్చి 10 రోజుల క్రితం టికెట్ బుక్ చేసుకున్నా. ఇప్పుడు నేను సిద్ధపాటు కలిగి ఉన్నా. ఆ ట్రైన్లో నాకు ఒక బెర్త్ ఉంది, నేను ఒక టికెట్ తీసుకున్నా, నేను సిద్ధపాటు చేసుకున్నా. నేను ఎదురు చూస్తున్న ట్రైన్ కోసం. మొత్తానికి దారిలో ఉంది, ఆలస్యం అయితే అయింది కానీ ప్రయాణంలోనే ఉంది. ఎక్కడ ఆగిపోలా, ఇంజన్ ట్రబుల్
లేదు, పట్టాలు తప్పింది కాదు, మొత్తానికి వస్తానే ఉంది, యాత్రలో ఉంది, కాకపోతే కొంచెం ఆలస్యం అయింది. ఆ ఆలస్యమైనా నేనేం చేస్తున్నానంటే కనిపెట్టుకొని ఉన్నా. కారణం ఏంటన్నానంటే నేను దానికోసం సిద్ధపాటు కలిగి ఉన్నా. 400 రూపాయలు ఇచ్చి టికెట్ కొనుక్కొని సిద్ధపాటు కలిగి ఉన్నా. ఇప్పుడు ఆలస్యం అయింది కదా అని చెప్పి అలిగి వెళ్ళాను అనుకో, నా 400 పోతాయి, వెళతాననుకోవటానికి వెళ్లకుండా అక్కడ కూడా మాట ఇచ్చి దప్పినోడిని అయిపోతా. అంటే కనిపెట్టుకోవటంలో మనకి ఏం కావాలి అని అంటే ఓర్పు అనేది కావాలి. ఎవరు పడితే వాళ్ళు కనిపెట్టుకోలేరు, సిద్ధపాటు ఉండాలి. దేవుని సన్నిధిలో మనం కూడా ఆ రక్షణ భాగ్యంతో సిద్ధపరచుకొని ఆయన రాక కోసం ఎదురు చూడటానికి సిద్ధపాటు మనకుంటే కాస్త ఆలస్యమైన మనం ఓర్చుకొని ఎదురు చూస్తాం. ఎవరైనా అనవచ్చు, ఎంతసేపు ఆలస్యం ఏంటి పాస్టర్ గారు, 3:30 గంటలు వెయిట్ చేశాము, ఈ ట్రైన్ కాకపోతే ఇంకొకటి అన్నానంటే నేను అలిగి వెళ్ళిపోతే నా 400 పోతాయి, బస్కి వెళ్ళాలనుకో మళ్ళీ టయానికి అక్కడికి చారను. సిద్ధపాటు ఉంటేనే మనం కనిపెట్టుకొని తీరుతాం. ఒకవేళ నేను టికెట్ తీసుకోలేదనుకోండి, బెజవాడ దాకా వెళ్ళిపోయి ఏదో ఒక బండికి వెళ్ళిపోయేవాడిని. సిద్ధపాటు లేకపోతే ఏదో ఒకటి ఎక్కొచ్చు. సిద్ధపాటు ఉంటేనే ఆలస్యమైనా, కొంచెం కష్టమైనా, కొంచెం బాధ అయినా, నిలబట్టని కాళ్ళు నొప్పులైనా, కళ్ళ మీదకి నిద్ర వచ్చి ఆవరిస్తున్నా కనిపెట్టుకొని ఉంటాం. ప్రియులారా, మన జీవితంలో, మన బ్రతుకులో, ఫిలిప్పి పట్టణంలో మన సంఘానికి ఉన్న ఈ సుగుణం ఆయన రాకకై కనిపెట్టుకున్నట్లుగా మనం కూడా ప్రభు రాక కనిపెట్టుకొని ఉందాం. కొన్ని కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, రోగాలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, ఒక్కోసారి తినడానికి కూడా తిండి లేని పరిస్థితులు వస్తాయి. అయినా ప్రభువుని విడిచిపెట్టొద్దు, భక్తి జీవితాన్ని విడిచిపెట్టొద్దు. ఆ సంఘంలో ఉన్న వాళ్ళు దేవుని సేవకుని శ్రమలలో ఎలాగును విడిచిపెట్టకుండా అంటిపెట్టుకొని ఉన్నారో ఆ సుగుణాన్ని మనం కూడా విడిచిపెట్టొద్దు. ఔదార్యం కలిగిన వారిగా దేవునికి ఇవ్వటంలో ఎలాగునైతే బహుగా విస్తరించారో, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవునికి ఇచ్చే విషయంలో పద్ధతిని విడిచిపెట్టకుండా ఆయన రాకకై కనిపెట్టుకొని ఉందాం. ఆయన రాజ్యానికి వారసులం అవుదాం, ఆయన రాజ్యంలో చోటు చేసుకుందాం. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వాదకరంగా ఫలింపచేయునుగాక. తలలు వంచుదాం. ఒక్క నిమిషం ఈ దినాన విన్న వాక్యమును బట్టి ప్రభు సన్నిధిలో ప్రభువుని అడుగుదాం. ప్రభువా, మా జీవితాలలో, మా బ్రతుకులలో, మా స్థితిగతులలో ఫిలిప్పి సంఘస్థులు కొన్న ఆ మంచి సుగుణాలు మేము అలవర్చుకోవటానికి ఇష్టపడుతున్నామయ్యా. వారు పౌలు భక్తుడు శ్రమలలో ఉన్నప్పుడు, నా శ్రమలలో మీరు నన్ను విడిచిపోలేదో, నాతో కూడా పాలు పొందులు పొందుకున్నారన్న మంచి సాక్ష్యం ఉన్నదయ్యా. మేము కూడా మీ పని చేస్తున్న సేవకులను విడిచిపెట్టకుండా, మీ పనిలో ఉన్న దైవజనులను విడిచిపెట్టకుండా, మీ పనిలో ఉన్న తోటి విశ్వాసులు ఎవరికైనా కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళని విడిచిపెట్టక ముఖం చాటేయకుండా మేము స్థిరపడి ప్రార్థన చేయటానికి సహాయం చేయండి. వారితో కూడా నిలిచి ఉండటానికి సహాయం చేయండి నాయన. ప్రభువుని అడుగుదాం, ప్రభువుని వేడుకుందాం. ఇవి సుగుణాలండి, ఇవి మంచి లక్షణాలండి. ఈ లక్షణాలు ఎవరైతే కలిగి ఉంటారో వారు మాత్రమే దేవుని రాజ్యంలో చోటు చేసుకుంటారు, వారు మాత్రమే పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. ఈ రోజున మనకు ఆ సుగుణం ఉన్నదా? కష్టకాలం వచ్చింది, నయోమి మోయాబు దేశానికి వెళ్ళిపోయింది, భర్తను పోగొట్టుకుంది, ఎదిగిన చెట్టు అంత కొడుకులను పోగొట్టుకున్నది. 2 కోడలను ఊరు బయటికి వచ్చిన తర్వాత మాట్లాడుతుందమ్మా, నేను మోడు బారిపోయాను, పచ్చని దానినై వచ్చాను, చిగురించిన దానినై వచ్చాను, మోడు బారి ఎండిపోయిన బ్రతుకైపోయింది, నా వెంట వస్తే మీకు నీడ దొరకదు కదా, వెనుదిరిగి వెళ్ళిపోండి అనంటే ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొని వెనుదిరిగి వెళ్ళిపోయింది. కానీ రూతుమంటుంది, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడో, నీ ఉండే స్థలములోనే నేను కూడా వంట, మరణం తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేయకుండానుగాక. ఎంత మంచి సమర్పణ. ఎలీషా అంటున్నాడు ఏలియాతో, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను నిన్ను విడవను. ఎంత మంచి మాట. ఈ రోజున దేవుని సేవలో, దేవుని పనిలో రక్షింపబడిన అనుభవం కలిగిన మనం సంఘంలో ఎవరికైనా బాధ కలిగినప్పుడు, ఎవరికైనా ఇబ్బంది కలిగినప్పుడు, సేవకుడు కావచ్చు, తోటి విశ్వాసి కావచ్చు, వారిని చూచి ముఖం చాటేయకూడదు, వారిని చూచి దూరంగా వెళ్ళిపోకుండా వారి కొరకు ప్రార్థన చేయాలి, వారికి చేయూతనిచ్చేవారిగా ఉండాలి, వారితో నిలిచేవారిగా మనం ఉండాలి. యేసు ప్రభు వారితో అనేక మంది వెంబడించడానికి వచ్చారు, కడకు 70 మంది మిగిలారు. 70 మందిలో కూడా ఒక్క బోధ చేస్తే 58 మంది విడిచి వెళ్ళిపోయారు, 12 మందే మిగిలారు. 12 మందిలో కూడా ఆయనను అప్పగించడానికి నియమించబడిన నాశనపుత్రుడు ఉండనే ఉన్నాడు, 11 మందే మిగిలారు. ప్రియులారా, ఆ 11 మందికి తోడుగా మత్తయ్య అనే ఒక ఆయనను తీసుకొని 12 మంది చేత ప్రపంచాన్ని వణికించి యేసు యొక్క సువార్తను ప్రకటించడానికి దేవుడు ప్రణాళిక ఏర్పాటు చేశాడు. 12 మందిలో పరిశుద్ధుడైన తోమా గారిని మన దేశానికి తీసుకొచ్చి సువార్త మంటలు మండించాడు. ఇది నానా లెక్కకు తక్కువే కావచ్చు, కానీ
సుగుణం కలిగిన వారిగా మనం ఉంటే మన ద్వారా దేవుడు ఘనకార్యాలను జరిగిస్తాడు. ప్రభువుని అడుగుదాం, ప్రభువా ఆ మాసిదోనియాలో ఉన్న సంఘస్థుల వలె యువతంలో విస్తరించటానికి, స్త్రీలుగా దేవుని పనిలో మా పాత్ర మేము వినియోగించటానికి, గృహ కూడికలలో, వీధి కూడికలలో నిస్వార్థ చాటడంలో సేవకులతో పాటుగా మేము ఉండటానికి, మాకున్న వాటిని ఇచ్చి దేవుని పని వ్యాపకం చేయటానికి సహాయం చేయండి అని అడుగుదాం. మా ఇంటి వారి రక్షణ కోసం ప్రయాసపడి ప్రార్థించేవారిగా మమ్మల్ని దీవించు ప్రభు అని ఆయనను వేడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పాషం గారు ప్రార్థన చేస్తారు. అందరూ ప్రార్థనలో ఏకీభవించుదాం. జీవము కలిగిన దేవా, జీవాధిపతి, మీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. గడిచిన కాలం అంతా ప్రభా అల్పులమైన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని, యోగ్యత లేనప్పటికీ మంచి లేనప్పటికీ ప్రభా మమ్మల్ని ఇంతవరకు మీ సజీవ రెక్కల కింద ఇచ్చినందుకు స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఇంతవరకు సంఘములో ప్రభా మీరు మాట్లాడిన ప్రతి మాటకై మీ కొందనాలు చెల్లిస్తున్నాం. దైవ సేవకులు నిలబెట్టుకొని నా తండ్రి మందరితో మాట్లాడి రీతిని బట్టి మీ కొందనాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా, పిలుపు పట్టణస్థుల వలె మా సంఘాన్ని మీరు ఆశీర్వదించండి. దైవ సేవకులకి నైనా ప్రభా ప్రయోజనకరమైన బిడ్డలుగా నీ బిడ్డలున్నట్లుగా మీరు ఆశీర్వదించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా, మీకు ఇవ్వాల్సిన భాగాలు, మీకు ఇవ్వాల్సిన సమయాలు ప్రభా మేమిచ్చే వారంగా ఉండటానికి మీ కృపను చూపమని ప్రార్థిస్తున్నామయ్యా. దైవ సేవకుడికి ప్రభా సంఘానికి శ్రమలు కలిగినప్పుడు అయ్యా నాయనా విడిచిపెట్టే వారంగా కాకుండా అంటు పెట్టుకొని ఉండే వారంగా, ఒకరికొకరు ప్రార్థన చేసుకునే వారంగా, ఒకరి ఎడల ఒకరి ప్రేమను చూపే వారంగా, సత్క్రియలు చేయటం ఎందును ప్రభా నీ సన్నిధిలో ముందు కొనసాగటానికి మీ కృపను చూపమని ప్రార్థిస్తున్నాము నాయనా. ఆ రీతిగా మమ్మల్ని అందరినీ మీరు ఆశీర్వదించండి, దీవించి నిండార్లుగా వర్ధిల్ల చేయండి. ఈ సమయంలో నీ సన్నిధిలోనికి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకము చేసుకొని ఆశీర్వదించండి. ఈ సుగుణాలన్నీ కలిగి ప్రభా నీ బిడ్డలు జీవించినట్లుగా మీరు ఆశీర్వదించండి. నీ సన్నిధిలోనికి వచ్చే మనవులైతే విన్నవించుకుంటున్నారు, ప్రతి మనవిని మీరు ఆలకించి బిడ్డలకు జవాబులను దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నా బిడ్డ ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కొరకు రోషం కలిగిన వారిగా ఉండాలి, రోషం కలిగిన సైనికులుగా ఉండాలి, రోషం కలిగిన ప్రార్థనా పరులుగా ఉండాలి, రోషం కలిగిన భక్తి పరులుగా మనము ఉండాలి. ఎంత గొప్ప గొలియాతు లాంటి బలమైన సమస్యలైనా వాటన్నింటిలో మనం విజయం పొందుకోవాలనంటే దేవుని కొరకు రోషం కలిగిన వారిగా మనం ముందుముగాక.